ఉద్యమాల రూపంగా మనం చేస్తే తప్ప మనకు న్యాయం జరగదు అనేసి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు పర్మనెంట్ చేస్తామనేసి పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో ఆ మాటకు కూడా ముఖ్యమంత్రి గారు కట్టుబడి లేదు. కాబట్టి మనం ఈ సమస్యలు అన్నిటిపైన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా రోడ్డు పైకి వచ్చి ఈరోజు నినాదాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, సమ్మె చేస్తున్నారు, లాఠీ ఛార్జీలు తింటున్నారు. నాయకులందరూ కూడా ముందుండి చేస్తున్నారు. మీరందరూ కూడా ఒక్క రోజుతో పోయేది కాదు, ఉద్యమాలు చేస్తేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి ఐక్యమత్యంగా ఉంటూ మన సమస్యల కోసం పోరాడి సమస్యలు సాధించుకోవాలనేసి కూడా మేము ఏఐటీసీగా మీకు అందరికీ కూడా తెలియపరుస్తూ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాల తరబడి ఈ సమాన పనికి సమాన వేతనం అనేది కాంట్రాక్ట్ పర్మనెంట్ చేస్తామనేసి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి మోసపూరితమైన హామీలు ఇచ్చేసి వాళ్ళని మోసం చేస్తూ శ్రమను దోచుకుంటున్నారు. మేము హెచ్చరిస్తున్నాం. వెంటనే మీరు ఏదైతే పాదయాత్రలో మాకు హామీ ఇచ్చారో మేము వచ్చిన కొన్ని వారాల్లోనే నెలల్లోనే మీకు అందరికీ పర్మనెంట్ చేస్తాము, జీతాలు పెంచుతామనేసి పదవి వ్యామోహంతో, పదవి కాంక్షతో, పదవి దాహంతో ఓట్ల కోసం ముందుండి అందరినీ మభ్యపెట్టి పదవులకు వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దొక్కేసి అందరికీ మోసం చేస్తున్నారు. కాబట్టి వెంటనే ఇప్పుడు రాబోయే ఒక 22 నెలల్లో 100 రోజులు కూడా లేదు, ఇంకా ఎలక్షన్స్ వస్తున్నాయి. అప్పుడు మా సత్తా ఏందో ఓట్ల రూపంలో మీకు తెలియజేస్తామనేసి కూడా మేము హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మనం ఏదైతే అనుకుంటున్నామో అదైతే ఖచ్చితంగా మనం నెరవేర్చిన దాకా ఈ టెంట్ వదిలిపోయలేదని చెప్పేసి మేము కూడా తెలియజేస్తున్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట ఒకటి, ఈ రోజు చేస్తున్న మాట ఒకటి. మనం రెండే అడుగుతున్నాము. ఒకటి అవుట్ సోర్సింగ్ లో ఉన్న వాళ్ళని పర్మనెంట్ చేయాలని, మనకు జీవో ప్రకారం జీతాలు 26. మనమందరూ కార్మికులందరూ కూడా కలిసికట్టుగా ఉండాలా. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. కాబట్టి మనం అందరం పోరాటం దీంట్లో దిగాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఏంటనేసి గవర్నమెంట్కి చూపించాలా. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా కానివ్వండి, ఎమ్మెల్యేలకు ఎంపీలకు జీతాలు పెంచుకుంటున్నారు. ఈ రోజు సామాన్యంగా మనం చేసుకున్న పనులకు మాత్రం 13,000 14,000 అసలు జీతాలు ఎందుకు? ఒక నెల వేస్తే ఇంకొక నెల లేదు. మన కడుపులు లేవా అని మనం ప్రశ్నిస్తున్నాం ఏఐటీసీగా. ఈ రోజు మనం అందరం కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్కరు కూడా కానివ్వండి, అంగన్వాడీ వాళ్ళు, మధ్యాహ్న భోజనం వాళ్ళు, ఆశా వాళ్ళు, ఈ రోజు మున్సిపాలిటీ వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా తోడుగా ఉన్నారు మీకు. కాబట్టి మీరు అందరూ నిరుత్సాహపడాల్సిన పని లేదు. మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాము, కలిసికట్టుగా ఉద్యమాల్లో పాల్గొందాము. మనం ఏదైతే అనుకుంటున్నామో అది సాధించేంత వరకు ఈ టెంట్ వదిలిపోయలేదని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. పోరాడతాం, పోరాడతాం. సమస్యలు తీరే వరకు పోరాడతాం. సమస్యలు తీరే వరకు, సమస్యలు తీరే వరకు, సమస్యలు తీరే వరకు. అవుట్ సోర్సింగ్ కార్మికుల పర్మనెంట్, అవుట్ సోర్సింగ్ కార్మికుల పర్మనెంట్. జీతాలు 26,000, జీతాలు 26,000. కార్మికుల ఐక్యత. మాట్లాడు పర్మిట్ వర్కర్లు అందరూ వాళ్ళకి మద్దతు ఉంటాము, అన్ని విషయాల్లో ఉంటాము. అందరికీ నా ధన్యవాదాలు. నేను పర్మనెంట్ వర్కర్ల విషయంగా ఇక్కడికి వచ్చాము. మద్దతు ఇవ్వడానికి మేము కూడుకున్నాము. అందరికీ న్యాయం జరిగేంత వరకు మేము మద్దతు ఇస్తూ పాల్గొంటామని చెప్పి సవినీయంగా మనం చేసుకుంటున్నాము.